ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ఈ లోక సంతోషం కూడా వ్యర్థమే. చాలామంది జీవితాన్ని ఈ లోకరీతిగా సరదాగా సంతోషంగా గడపాలని వారి శాయశక్తుల సమస్త సుఖాలు అనుభవించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అది వ్యర్థమైనదని ప్రసంగి తెలియచేస్తున్నాడండి. ప్రసంగి 2:1 కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని, అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయను. ఎంత అద్భుతమైన మాట అండి. ఈలోక సంతోషం కొరకు ఆత్మీయ జీవితానికి సంబంధించిన కార్యకలాపాలను నిర్లక్ష్యం చేస్తూ అధిక సమయాన్ని సంతోష సరదాల కోసం ఒకవేళ మనం వెచ్చిస్తూ ఉంటే అది కూడా వ్యర్థమైనదే అవుతుంది. అది ప్రభువుతో నీకున్నటువంటి మంచి సంబంధాన్ని దెబ్బతీస్తుందండి. ప్రసంగి 2:24 అంటాడు, అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు, ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. నిజమైన సంతోషం ఆయన యొద్ద ఉన్నది. 1 దినవృత్తాంతాలు 16:27 ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. కీర్తనలో మనందరికీ తెలిసిన అద్భుతమైన మాట, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి అంటాడు. మనకి ఎప్పుడు సంతోషం అంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ మనకు బాగా సంతోషం. ఎందుకంటే ఆ ఫస్ట్ వీక్లోనే మనకి శాలరీలు వస్తాయి. ఆ శాలరీ మన అకౌంట్లో ఉన్నంతసేపు, మన జేబులో ఉన్నంతసేపు, వ్యాలెట్లో ఉన్నంతసేపు సంతోషమే. మన ఇంట్లో సరుకులు ఉన్నంతసేపు సంతోషమే. వన్స్ మన శాలరీ అయిపోయినా, సరుకులు అయిపోయినా, మన దగ్గర ఉన్నటువంటి సామర్థ్యం దాదాపుగా అయిపోయింది అనుకోండి, ఇక అంతే, మన సంతోషం కూడా అయిపోయినట్లే. అదేదో బాటిల్లో నుంచి మూత తీయగానే పుస్ అని గ్యాస్ కొట్టి చూడండి, అలా గ్యాస్ వచ్చినట్లుగా ఆ కాసేపే మన సంతోషం. ఈ లోక సంబంధమైన ఏదైనా కానివ్వండి, కొద్దిసేపే, కొంతకాలమే. ఒక వ్యక్తి మూవీ చూడాలనుకుంటే మహా అయితే 2:30 నుంచి 3 గంటలే సంతోషం. ఒక వ్యక్తి మందు తాగితే సంతోషం అనుకుంటే మహా అయితే మందు తాగితే ఆ మందు మత్తు దిగేంతసేపే సంతోషం. ఒక వ్యక్తి ఈ లోక సంబంధంగా వ్యభిచార కోపంలో కూరుకుపోవాలంటే మహా అయితే అరగంట, గంట సేపే ఆ సంతోషం. ఒక వ్యక్తి బాగా తింటే నాకు బాగా సంతోషం అని అనుకుంటే పేకల దాకా తింటాడేమో తినగలిగిన తర్వాత, అంతదాకే సంతోషం. ఏదైనా కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం ఏ ప్రయత్నంలో నాకు సంతోషం కావాలని వెతుక్కుంటూ మనం వెళ్తూ ఉంటే ఏ ప్రయత్నమైనా కొంతకాలమే, కొద్ది కాలమే సంతోషం. ఇంకొక మాట చెప్పనా, నువ్వు తాగేటటువంటి ఆ మద్యపానం కానీ ధూమపానం కానీ ముందు నీకు సంతోషాన్ని, మత్తుని ఇస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ వన్స్ అది నీ బాడీలోకి వెళ్ళిన తర్వాత, అది నీ నోటి దాకా రుచిగా ఉండొచ్చు, నీ బాడీలోకి వెళ్ళిన తర్వాత ఆ రుచే భయంకరమైన విషంగా మారి నీ అవయవాలను తినేస్తుందన్న విషయం తెలుసా నీకు? నీ అవయవాలను తినేసేదాన్ని నువ్వు తింటున్నావు, తాగుతున్నావు. అప్పుడు అనుకుంటున్నావు నువ్వు అలా తింటూ తాగుతూ నేను చాలా సంతోషంగా ఉన్నానని. అదేం సంతోషం? నీ అవయవాల్ని తినేస్తుంది అది. రేపో మాపో నువ్వు పోతావు, దాని అర్థం అదే. రేపో మాపో నువ్వు పోయినప్పుడు ఇంకేంటి సంతోషం? సంతోషం అని ఏంటి ఉరుతులుగుతున్నావు? మంచి బైక్ మీద అసలు మంచి 160లో వెళ్తే అంత సంతోషం అనుకుంటావు. అంత 160లో వెళ్తూ ఉంటావు, దేనికో గుద్దుతావు, అంతే. అదా సంతోషం నీకు? ఒకవేళ ఏదో అందమైన అమ్మాయి కనిపించిందనో, అబ్బాయి కనిపించిందనో, ఒకవేళ నువ్వు పరుగులెట్టుతూ వాళ్ళతో ఏదో ఒకటి చేసి నీ యొక్క కోరికలు తీర్చుకోవాలనుకుంటావు, ఆ కాసేపే. ఆ తర్వాత ఉంటుందా సంతోషం? గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది మనం చేసే ఈ ప్రయత్నాలన్నీ కూడా, సంతోషానికి నువ్వు ఎత్తుక్కునే మార్గాలన్నీ కూడా వ్యర్థం. గమనిస్తున్నావా? నువ్వు ఏ మార్గంలో సంతోషాన్ని వెతుక్కోవాలనుకుంటే ఆ సంతోషం నీకు శాశ్వతంగా ఉండేది కాదు. సంతోషం దేవుని చేతిలో ఉంది, సంతోషం దేవుని యొద్ద ఉంది. నువ్వు గనక దేవుని యొద్ద ఉండి, నువ్వు దేవుని చేతిలో ఒకవేళ ఆయన చెప్పు చేతల్లో నువ్వు ఉంటే గనక నీకు అధికమైనటువంటి సంతోషాన్ని ప్రభు ఇస్తాడు. ఈ లోకం నీకు కొంతకాలమే,
కొన్ని విషయాల్లో సంతోషం ఉండొచ్చు, కానీ దేవుడు అధికమైన సంతోషం ఇక్కడ అక్కడ మనకు ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఈ లోకంలోనూ పరలోకంలోనూ అద్భుతమైన సంతోషం ఇచ్చేది దేవుడు మాత్రమే, ఆయన మాటలు మాత్రమే. ఇంకా ఏది నీకు నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. ఈరోజు నువ్వు సంతోషం కావాలని ఆశపడుతూ ఉంటే మొబైల్లో దొరకదు నీకు సంతోషం, ఇంటర్నెట్లో దొరకదు నీకు సంతోషం, టీవీల్లో దొరకదు నీకు సంతోషం, లేదంటే నువ్వు ఇష్టమైన అభిమానించేటటువంటి అభిమాన రాజకీయ నాయకుల్లో, సినిమా యాక్టర్స్లో నీకు సంతోషం దొరకదు. వీటన్నిటికీ అతీతుడు, వీటన్నిటికంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు, ఈ 60, 70, 100 ఏళ్ల జీవితం కంటే యుగ యుగములు బ్రతికే జీవితం ఒకటి ఉంది అని చెప్తున్నటువంటి ఆ దేవుని చేతుల్లోనే మనకి సంతోషం ఉంది. ప్రభు మనకి అటువంటి శాశ్వతమైన సంతోషాన్ని ఇచ్చి మనల్ని, మన కుటుంబాలను దేవుడు కాపాడునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508509 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.